యేసుప్రభు వారి నామములో మీ అందరికీ నా వందనములు. నేను మీ నవీన్ కుమార్ వడ్డే. ముందుగా ఒక వీడియో క్లిప్పింగ్ చూద్దాం. తండ్రి లేకుండానే జన్మించినటువంటి గొప్ప దేవుడు. మరి మీ దేవుడు తండ్రి లేకుండా జన్మించినటువంటి సత్తా మీకు జరుగుతుందని భలే చెప్పాలా? దాని సమాధానం భలే ఈజీ సార్. తండ్రి లేకుండా జన్మించి ఏమంటారండి? వాళ్ళ అమ్మాయి లాంటిదో అంటారు. ఈ మాట ఆసనం 2 వాళ్ళు చెప్పారు. మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదు అని చెప్పారు. తెలుసా? ఎలా మీ నాన్న పేరు ఏంటిరా? మీ నాన్న పేరు ఏంటి? నాకు అన్నదమ్ములు. మీ నాన్న పేరు ఏంటి? మీ నాన్న పేరు ఏంటి? మీ నాన్న పేరు ఏంటి? చూసి ఎవరి చిన్న పిల్లలు కూడా వాళ్ళ నాన్న పేరు చెప్పుకోగలుగుతారు. హూ ఇస్ రామస్ ఫాదర్? దశరథ. హూ ఇస్ కృష్ణ ఫాదర్? నంద మహారాజ్ కదా. నాన్న పేరు చెప్పుకోగలడం అంటే అది మంచి వంశం అని అర్థం. నాన్న పేరు చెప్పుకోలేకపోతున్నారంటే డౌట్ ఆఫ్ అని అర్థం. అక్కడ 3 క్యారెక్టర్లు వచ్చినాయి. పాంతర్ అనే క్యారెక్టర్, యెహోవా అనే క్యారెక్టర్, జోసెఫ్ అనే క్యారెక్టర్. ఎవరు అది పాట ఏదో ఉందో నాకు తెల్దాం. వీడియో చూశారు కదా వీక్షకులారా. మన బెగ్గర్ సన్యాసి రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడింది. మన సన్యాసి గారు మాట్లాడుతూ రాముడి యొక్క తండ్రి దశరథుడిగా పేర్కొన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే రాముడి యొక్క తల్లి అయిన కౌసల్య సంతానం కోసం ఏమేమి చేసిందో ఈ వీడియోలో వివరిస్తాను. సంతానం కోసం పట్టపురాణి అయిన కౌసల్య అశ్వమేధ యజ్ఞం చేసింది. మొదట అశ్వమేధ యజ్ఞం అంటే ఏంటో చూద్దాం. అశ్వమేధ యజ్ఞం అంటే అందులో సెక్స్ గురించి ఏమీ ఉండదు. అలా లేదు. అక్కడ అంటూ ఒక అడుగు ముందుకేసి ఆ యజ్ఞంలో ఉన్న చండాలను దాచిపెడటానికి అసలు గుర్రాన్ని బలి అర్పించడం అసలే ఉండదని చెప్పే ప్రబుద్ధులు కూడా ఉంటారు. కాబట్టి అసలు ఇక్కడ సెక్స్ జరుగుతుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలంటే హరివంశ పురాణ భవిష్య పర్వాలో 3:5లోని 11 నుంచి 13 శ్లోకాలు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ జనమేజయ మహారాజు నిర్వహించిన అశ్వమేధ యజ్ఞం చదివితే ఇక్కడ స్త్రీ మరియు గుర్రములకు మధ్య సెక్స్ జరుగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. స్క్రీన్ పైన ఎంఎన్ దత్ గారి ట్రాన్స్లేషన్ ఎవిడెన్స్ గా పెట్టని చూడండి. ఇక్కడ మహారాజు భార్య వాసవ వచ్చి గుర్రం దగ్గర పడుకున్నప్పుడు ఇంద్రుడు ఆమె అందమైన కాళ్ళు చూసి ఆగలేక గుర్రంలోకి ప్రవేశించి మహారాజు భార్య వాసవతో సెక్స్ చేస్తాడు. అప్పుడు ఆ పరిస్థితిని చూసిన జనమేజయుడు అక్కడ ఉన్న ఆచార్యతో నువ్వు గుర్రమును సరిగా వధించినట్టు లేదనగా అతను నువ్వు సరిగానే వధించింది కానీ ఇంద్రుడు గుర్రంలో ఉండి వాసవతో సెక్స్ చేస్తున్నాడు అని చెప్పి ఇంద్రుడు శపిస్తారు. తర్వాత భార్య వాసవుడు కోపడడం అలా ఇంద్రుడితో చేసినందుకు వెళ్ళబెట్టడం ఇక్కడ చూస్తాం. స్క్రీన్ పైన ఎవిడెన్స్ ని చదువుకోండి. ఈ వృత్తాంతం బట్టి స్పష్టంగా అశ్వమేధ యజ్ఞం అంటే ప్రధాన రాణి గుర్రముతో సెక్స్ చేస్తూ రాత్రి అంతా గడపడమే. ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఇదే అశ్వమేధ యజ్ఞం గురించి ఆపస్తంభ శ్రౌత సూత్ర 20, 17, 12, 18లో కూడా చెప్పడం చూస్తాం. ప్రధాన రాణి గుర్రంతో రాత్రి పడుకోవాలని ఉంటుంది. ఇలా ఈ అశ్వమేధ యజ్ఞం ద్వారానే వాల్మీకి రామాయణం బాలకాండ 1 సర్గ 14, 33 నుండి 30 శ్లోకాలలో రాణి కౌసల్య గుర్రంతో రాత్రి సెక్స్ లో పాల్గొని సంతానం పొందుకుంటుంది. స్క్రీన్ పై ఎవిడెన్స్ పెట్టని చూడండి. బరోడా ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ వారి ఆన్లైన్ క్రిటికల్ ఎడిషన్ స్క్రీన్ షాట్ ఇందులో స్పష్టంగా క్వీన్ కౌసల్య డిజైరింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ రిచువల్ డిస్కన్సర్టెడ్లీ రిసైడెడ్ 1 నైట్ విత్ దట్ హార్స్ అని ఉంటుంది. ఈ ఆచారం కృష్ణ మరియు శుక్ల యజుర్వేదాలలో ప్రస్తావించబడింది. స్క్రీన్ పైన ఎవిడెన్స్ పెట్టని చూడండి. కృష్ణ యజుర్వేద 7:4-19 నేను ఇంగ్లీష్ లో చదువుతానండి. లెట్ ద స్టాలియన్ సిమెన్ ప్రొడ్యూస్ సిమెన్, bring the penis into the 2 thighs, drive along the erect and unctuous one which is women's living enjoyment, which is their whole runner, women's dear secret pleasure which has hit the clitoris in their black head mark. This little bird which creeps around saying arm knocks the penis into the slit, the vulva divorce it. అలాగే శుక్ల యజుర్వేద 23వ అధ్యాయము 19 నుండి 21 శ్లోకాలలో ఈ ఆచారం గురించి చక్కగా వివరించడం జరిగింది. స్క్రీన్ పైన తెలుగులో ఎవిడెన్స్ పెట్టాను చూడండి. కొందరు నేను తెలుగులో ఎందుకు ఎవిడెన్స్ పెట్టడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. వారి కోసం ఈసారి తెలుగులో పెడుతున్నా, చదవండి. ఇవన్నీ సెన్సర్ చేయాల్సిన విషయాలు కాబట్టి కొద్దిగా ఇంగ్లీష్ లో ఎవిడెన్సెస్ పెడుతున్నాను. అది కూడా ఎవిడెన్స్ పెట్టి మాట్లాడాలి కాబట్టి. ఇప్పుడు మీరు చదివి చూడండి ఎంత చండాలంగా ఉంటుంది. అశ్వమేధ యజ్ఞంలో సెక్స్ ఎలా జరుగుతుంది అనేది వివరించారు ఇక్కడ. మీరు కావాలంటే పాస్ చేసి చదువుకోండి. అశ్వమేధ యజ్ఞం అంటే జరిగే తంతు ఇదే. నేను ఉదాహరణగా మీకు 1-2 లైన్ చదివినిపిస్తాను చూడండి. వసురూప అశ్వమ నీవే మా పతివి, అశ్వమహిషి అశ్వం వద్ద పడుకొనును, గర్భమును కలిగించు, నీ తేజమును గుంజి నా యోనిಯನ್ನು ఉంచుకొనుచున్నాను, నీవు గర్భము కలిగించు, నీ తేజమును నా యోనిಯನ್ನು ఉంచును. అప్పుడు అదరు అనుచున్నాడు అశ్వమహిషి, ఇది
స్వర్గ తుల్యమగు యజ్ఞ భూమి దుప్పటి కప్పుకొనుము అంటే ఎవరికి కనపడకుండా వారు కలుస్తున్నప్పుడు ఆ ప్రదేశం ఎవరికి కనపడకుండా ఉండడానికి దుప్పటి కప్పుకోవాలంట. అలాగే యజమాని అశ్వము తనుచున్నాడు. సేచక అశ్వమ లేపిన కాళ్ళతో విశ్వమహిషి యోని అందు నీ లింగమును ఉంచి వెనుకకు ముందుకు కదిలించుము, అదే స్త్రీలకు జీవన భోజనము లగును. ఇక మీరు చదువుకోండి, పాస్ చేసుకుని స్త్రీలు నా వల్ల కాదు కానీ అశ్వమేధ యజ్ఞం అంటే జరిగే తంతు ఇదే స్పష్టంగా ఇక్కడ వివరించబడింది. కానీ అర్థం కాని విషయం ఏమిటంటే సంతానం కోసం గుర్రముతో కలిస్తే ఎలా గర్భం ధరిస్తారు, పిల్లలు ఎలా పుడతారు, అసలు ఇక్కడ ఆ పట్టపురాణితో ఎవరు కలుస్తున్నారు ఆ సమయంలో? ఇప్పుడు మన గ్రేట్ జ్ఞాని బెగ్గర్ సన్యాసి అయిన రాధా మనోహర్ దాస్ గారికి నా ప్రశ్న ఏంటంటే, ఇంతకు రాముడి తండ్రి ఎవరు? రాముడి తల్లి కౌసల్య సంతానం కోసం ఏం చేసిందో వివరించాను. ఇప్పుడు మీరు చెప్పాల్సింది రాముడి తండ్రి ఎవరు, దశరథుడు కాదు అని నేను వివరించాను. రాముడి తండ్రి దశరథుడే అని ఆధారాలతో మీరు నిరూపించాలి ఇప్పుడు. సో మనకిక్కడ అశ్వమేధ యజ్ఞం అన్న ముసుగులో కౌసల్య ఆ రాత్రి ఎవరితో గడిపింది, రాముడు ఎవరికి పుట్టాడనే విషయాన్ని స్పష్టంగా వివరించాలి. దశరథుడు మాత్రం రాముడి తండ్రి కాదు. వీడియో వీక్షించినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. మీకు నచ్చినచో షేర్ చేయండి. సత్యాన్ని అందరూ తెలుసుకుంటకు మీ వంతుగా మీ సహకారం అందించండి. ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవటం మరవద్దు. థ్యాంక్ యూ.